శ్లాఘ్య చక్షురున్ తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తులు. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే కృష్ణ. సో ఈరోజు శ్రీమద్ భాగవతం 7వ అధ్యాయం మొదటి స్కందం నుంచి చర్చించుకుందాం. సో డివోటీస్ యాక్చువల్లీ నన్ను హోస్ట్ చేసి మీరే హోస్ట్గా ఉండి మీరే షేర్ చేయండి. నా దగ్గర ల్యాప్టాప్ లేదు, వేరే దాంట్లో చూస్తున్నాను నేను. వన్ 1.7.1 యా శ్రీ శౌన్ విల్ రిసైట్ టుగెదర్. నిర్గతే నారదే సూత భగవాన్ బాదరాయణః శ్రుతవాంస్తదభిప్రేతం తతః కిం అకరోత్ విభుః. ట్రాన్స్లేషన్ పర్పట్ డివోటీస్ చదవచ్చు ఎవరైనా ఒకరు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం ప్రభుజీ. నిర్గతే నారదే చదవచ్చా ప్రభుజీ? నిర్గతే థ్యాంక్ యూ ప్రభుజీ. వర్డ్ టు వర్డ్ మీనింగ్ కూడా చదవాలా ప్రభుజీ? లేదు, ట్రాన్స్లేషన్ అండ్ పర్పట్. హరే కృష్ణ. సౌనక ఋషి ప్రశ్నించెను, ఓ సూత గోస్వామి, ఘనుడును పరమశక్తిమంతుడును అగు వ్యాసదేవుడు శ్రీ నారద ముని నుండి సమస్తమును శ్రవణము చేసెను. అట్టి వ్యాసదేవుడు నారదుని నిష్క్రమణము పిమ్మట ఏమి ఒనర్చెను? శ్రీల ప్రపాకి జై. భాష్యం. పరీక్షిన్ మహారాజు తన తల్లి గర్భమున మహాద్భుతముగా రక్షింపబడిన వైనముతో శ్రీమద్ భాగవత వర్ణనము ఈ అధ్యాయం నందు ఆరంభమగుచున్నది. ద్రోణాచార్యుని తనయుడైన ద్రౌణి అంటే అశ్వత్థామ చే అట్టి ఉత్పాతము కలిగి ఉండెను. అతడు నిదురించి ఉన్న 5 ద్రౌపది తనయులను వధించి అర్జునునిచే శిక్షింపబడెను. ఈ శ్రీమద్ భాగవతమును రచించుటకు మొదలు శ్రీ వ్యాసదేవుడు పూర్ణ సత్యమును భక్తితో సమాధిమగ్నుడై అనుభూతం ఉనర్చుకొనెను. హరే కృష్ణ ప్రభుజీ. సో ఈ 7వ అధ్యాయంలో శ్రీమద్ భాగవతం యొక్క ఆవిర్భావం గురించి మనకు చెప్పడం జరుగుతుంది. అంటే శ్రీమద్ భాగవతం ఎలా మన ముందుకి వచ్చింది అనే దానికి 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం అయితే 11వ అధ్యాయం వరకు కొద్దిగా డ్యూటూర్ అంటే సైడ్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది మనకి. కానీ ఆ భాగవతం ఎలా వచ్చిందని చెప్పడానికి 4 అధ్యాయాలు చెప్తారన్నమాట. 7, 8, 9, 10, 11. సో అదే ఇక్కడ చెప్తున్నారు. పరీక్షిత్ మహారాజు తన తల్లి మహాద్భుతముగా రక్షించబడిన వైనముతో శ్రీమద్ భాగవత వర్ణము ఈ అధ్యాయం నందు ఆరంభమవుతుంది. ఇందులో ఈ అధ్యాయంలో శ్రీమద్ భాగవతం అనేది ఆరంభమవుతుంది అన్నమాట. సో ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ, ముఖ్యమైన విషయం ఏంటంటే శౌనకాది ఋషులు ప్రశ్నిస్తున్నారు. ఎవరికి? సూత గోస్వామి. చూడండి, భాగవతంలో మనము చదివేటప్పుడు అందులో మునిగిపోయినప్పుడు మనకి ఎవరికి చెప్తున్నారు అనేది అర్థం కాదన్నమాట. సో అందులో కాన్వర్సేషన్స్ అంటారు, అంటే చర్చలు, అది వేరు వేరు భక్తుల మధ్యలో జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఏ భక్తుడు ఎవరికి చెప్తున్నాడు అనేది కూడా మీరు గుర్తుంచుకొని చదివితే ఇంకా బాగుంటుంది అందులో. సో ఇప్పుడు ఈ చర్చ అనేది శౌనకాది ఋషులు మరియు సూత గోస్వామి మధ్యలో జరుగుతుంది. యాక్చువల్లీ సూత గోస్వామి ఆయన నైమిషారణ్యలో
సౌనకాది ఋషులు అందరూ అసెంబ్లీ సమావేశమయ్యి ఆయన నుంచి వింటున్నారు అనమాట. సూత గోస్వామి ఎక్కడి నుంచి విన్నారు? సుఖదేవ గోస్వామి ఎప్పుడైతే అక్కడ గంగానది దగ్గర పరీక్షిత్ మహారాజుకి చెప్పారో ఆ అసెంబ్లీలో సూత గోస్వామి కూడా ఉన్నాడు. ఆయన చక్కగా విన్నాడు. దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అంటే సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజు ఒక కాన్వర్సేషన్. తర్వాత సూత గోస్వామి శౌనకాది ఋషి, వ్యాసదేవ సుఖదేవ గోస్వామి, అది కూడా ఇంకొక కాన్వర్సేషన్. మరి మీరు ఇంకా ముందుకెళ్తే 3వ స్కందంలో విదుర మైత్రేయ సంవాదం కూడా వస్తుంది. సో ఇవన్నీ కూడా మీరు గమనించవచ్చు. సో ఎనీవేస్ ఇక్కడ శౌనకాదర్శులు ప్రశ్నిస్తున్నారు సూత గోస్వామిని. నారదుడు అలా వ్యాసదేవుడికి ఉపదేశాలు ఇచ్చిన తర్వాత, ఆయన వెళ్ళిపోయిన తర్వాత వ్యాసదేవుడు ఆ యొక్క ఉపదేశాలను ఎలా సంగ్రహించాడు, ఎలా వాటిని అమలుపరిచాడు, ఎలా ఆయన ఆధ్యాత్మిక జీవితంలో ఆయన ఉత్తీర్ణులయ్యారు అనే విషయాల్ని అడుగుతున్నారు అన్నమాట ఇక్కడ. చూడండి, చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. మీరు గమనించి ఉంటే ఇంతకుముందు అధ్యాయం 6వ అధ్యాయంలో కూడా స్టార్టింగ్లో వ్యాసదేవుడు కూడా ఇలాంటి ప్రశ్నే వేస్తాడు. లాస్ట్ అధ్యాయంలో ఎవరికి? నారద మునికి. మీరు భక్తి వేదాంతులు మీ మీ సాంగత్యంలో మీరు వాళ్ళకి సేవ చేశారు, వాళ్ళు మీకు ఉపదేశించారు. మరి వాళ్ళు పయనించిన తర్వాత వాళ్ళ యొక్క ఉపదేశాలను మీరు ఎలా సంగ్రహించారు, ఎలా పాటించారు, ఎలా మీరు నారదమునిగా మారారు అని వ్యాసదేవుడు కూడా ఇంతకుముందు అధ్యాయంలో అడుగుతారు అన్నమాట. అంటే ఈ ప్రశ్న సేమ్ ప్రశ్న ఇక్కడ వీళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు వ్యాసదేవుడు ఎలా పాటిస్తున్నాడు? ఎందుకని ఇంపార్టెంట్ అంటే ఇది, ఎందుకని ఇలా రిపీట్ అవుతుందంటే, సాధకులుగా మనం కూడా మన యొక్క గురువుల యొక్క ఉపదేశాలని మనం ఎలా పాటించి దానిలో ఉత్తీర్ణులు అవ్వగలము అనే విషయము మనకి దీని ద్వారా అర్థమవుతుంది అనమాట. అంటే ఒక ఎగ్జాంపుల్ మనకి ముందు ఉంటే, అదే నారదముని ఎలా పాటించాడు, వ్యాసదేవుడు ఎలా పాటించాడు, కాబట్టి మనం కూడా వాళ్ళ అడుగుజాడల్లో వెళ్ళి మనం కూడా ఉత్తీర్ణులు అవ్వచ్చు అన్న విషయం మనకు అర్థమవుతుంది అనమాట. సో ఇంతకుముందు అధ్యాయం మొత్తం అదే నారదుని పోస్ట్ లైఫ్ స్టోరీ, అంటే భక్తి వేదాంతాలు వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడు అనేది మొత్తం ఇంతకుముందు అధ్యాయంలో చూసాం అన్నమాట. ఎలా భగవంతుడు ఆయనకి ప్రత్యక్షమయ్యి మళ్ళీ మాయమైపోతాడు, ఎందుకంటే నువ్వు సేవలో ఇంకా పరిపూర్ణత చెందలేదు, నీకు ఇంకా భౌతికమైనటువంటి కల్మషాలు ఉన్నాయి. సో వాటిని మళ్ళీ నారదుని ఎలా అధిగమించి లాస్ట్కి ఆయన భగవంతుని శుద్ధ భక్తుడిగా మారుతాడు అన్న విషయంతో ఆ చాప్టర్ ఎండ్ అవుతుంది అనమాట. అంటే మన యొక్క భక్తి జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్. సో వాటన్నిటిని దాటుకుంటూ మనం ఎలా గురువుల యొక్క ఉపదేశాలను, మనం ప్రభుపాదుల వారి యొక్క ఉపదేశాలను పాటిస్తూ మనం ఎలా ముందుకు వెళ్ళగలం అనేది మనకు ఉదాహరణతోటి ఇంకా చక్కగా అర్థమవుతుంది అన్నమాట. సో అందుకనే ఒక సాధకుడు ఇటువంటి ప్రశ్న వేయాలి. దీన్నే టెక్నికల్గా సద్ధర్మ పృచ్ఛ అంటారు. భక్తి సామసుందరలో సద్ధర్మ పృచ్ఛ, రిలవెంట్ ఎంక్వైరీస్, రైట్? సో ఎంక్వైరీ ఎందుకని ఇంపార్టెంట్ అంటే, మనం విన్నది కేవలం వినేసి ఈ చెవిలో విన్నాం, ఆ చెవిలో నుంచి వదిలేయటం కాదు. ఇస్కాన్ అంటే ఇస్కాన్సే లేకే ఉస్కాన్సే చూడనానే ఉస్కో అప్లై కర్నా. కొంతమంది వింటారు, అక్కడక్కడే వదిలేస్తారు అన్నమాట. కొంతమంది వింటారు, అది కొద్దిగా మననం చేస్తారు, దాన్ని గుర్తుంచుకుంటారు, అక్కడి వరకే ఆగిపోతుంది. కానీ నిజమైన శ్రవణం అంటే సబ్మిసివ్ హియరింగ్ అంటారు దీన్ని. వినయపూర్వకమైనటువంటి శ్రవణం అంటే విని దానిని సంగ్రహించి దానిని మననం చేసి దాన్ని మళ్ళీ అప్లై చేయాలి మన జీవితం. సో అప్పుడే అది కంప్లీట్ హియరింగ్, దాన్ని సబ్మిసివ్ హియరింగ్ అంటారు. అంటే ఓపెన్ హార్ట్
అండ్ ఓపెన్ మైండ్. మనకు అందులో పాటించటానికి విన్న తర్వాత పాటించాలనే ఉద్దేశం ఉండాలి. ఆ పాటించడంలో మనకి ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు అది ప్రశ్నల రూపంలో మనం క్లారిఫై చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి పరిస్థితి వేరువేరుగా ఉంటుంది, అందరూ ఒకలాగా ఉంటారు అన్నమాట. అంటే ఆ యొక్క ప్రిన్సిపల్ని, ఆ యొక్క సత్యాన్ని మన జీవితంలో, మన పరిస్థితిలో, మన కాలంలో, మన దేశంలో ఎలా దాన్ని పాటించగలం అనే విషయాన్ని మనం ప్రశ్నల ద్వారా క్లారిఫై చేసుకోవాలి. సో అల్టిమేట్గా పాటించినప్పుడే మనకి ఉత్తీర్ణత అనేది వస్తుంది. సో దేర్ఫోర్ వీళ్ళు ఇక్కడ ఈ ప్రశ్న వేస్తున్నారు అనమాట. ఎలాగా వ్యాసదేవుడు నారదముని నుంచి ఆ శిక్షలు తీసుకున్న తర్వాత భాగవతము రాయాలి నువ్వు అన్న ఆ సందేశాన్ని ఎలా ఆయన అమలుపరిచాడు అన్న విషయాన్ని ఇక్కడ అడుగుతున్నారు అనమాట. ఓకే, క్లియర్? ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్? నెక్స్ట్ శ్లోక విల్ గో అదర్వైజ్. సూత ఉవాచ బ్రహ్మనద్యాం సరస్వత్యామాశ్రమః పశ్చిమే తటే శమ్యప్రాశ ఇతి ప్రోక్త ఋషీణాం సత్రవర్ధనః. ఎస్, ప్లీజ్ రీడ్ ట్రాన్స్లేషన్ పర్పట్. వేరే డివోటీ ఎవరైనా చదవచ్చు. శ్రీ సూత గోస్వామి పలికెను, వేదములతో సన్నిహితముగా ముడిపడి ఉన్న సరస్వతీ నది యొక్క పశ్చిమ తటమున శమ్యాప్రాసమును చోట ఋషుల ఆధ్యాత్మిక కర్మలకు ఉపయుక్తమైన ఒక ఆశ్రయము కలదు. హరే కృష్ణ. ఇక భాష్యం. ఆధ్యాత్మిక జ్ఞాన పురోగతి కొరకై తగిన వాతావరణము మరియు ప్రదేశములు ఎంతేని అవసరము. సరస్వతీ నది యొక్క పశ్చిమ తటము అట్టి ప్రయోజనమునకు అత్యంత అనుకూలమైనటిది. ఆ ప్రాంతమున రామూర్తి ప్రభు జస్ట్ ఓకే. సో ఇంతకు ముందు శ్లోకంలో జస్ట్ ఒక పాయింట్ మిస్ అయ్యాను. అంటే మన హీరింగ్ అనేది వినయపూర్వకమైనటువంటి శ్రవణం అనేది ఎలా ఉండాలి అంటే, మీకు ఆల్రెడీ చెప్పాను. అంటే ప్రభుపాదుల వారు వాళ్ళ యొక్క శిష్యులు క్లాస్లో కూర్చొని వింటున్నప్పుడు వేరే కొత్త వాళ్ళు అక్కడ శిష్యులందరూ పడుకుంటున్నారు క్లాస్లో అని చెప్పి కంప్లైంట్ చేస్తారు ప్రభుపాద్. మీ క్లాస్ వాళ్ళు వినట్లేదు, పడుకుంటున్నారు. సో ప్రభుపాదుల వారు చెప్తారు అన్నమాట. సో వాళ్ళు పూర్తిగా నిద్రపోతున్నారు, కొంచెమైనా వినట్లేదా అని. సో అప్పుడు అతను చెప్తారు 95% పడుకుంటున్నారు. సో ప్రభుపాదుల వారు ఏమంటారు, ఓకే 5% వింటున్నారు కదా, 5% వినేవాళ్ళు చూడండి, వాళ్ళు పూర్తిగా నాకు సరెండర్ అయ్యారు, శరణాగతి పొందారు. మీరు 100% వింటున్నారు, మరి మీరేం చేస్తున్నారు అంటే దాని సారం ఏంటంటే మనం విన్నది ఎంత మనం అమలుపరుస్తున్నాము అనేది. 5% విన్నా కానీ వాళ్ళు శరణాగతి తీసుకున్నారు. సో ఎంత మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాము అని కాదు, ఎంత మనం శ్రవణం చేశాము అనేది కాదు, ఎంత మనం అప్లై చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కదా. సో అలా మా గురుగారు చెప్తారు అనమాట, ఈ హోలీనెస్ రాధానాథ స్వామి మహారాజ్. భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. మనం ఎంత చక్కగా నైపుణ్యంతో చాలా మధురమైన వాయిస్ తోటి వాటిని రిసైట్ చేస్తున్నాము అన్నది ఓకే, అది మంచిదే. దానికంటే విలువైనది ఆ భగవద్గీతలో ఉన్న ఒక్క శ్లోకాన్నైనా మనం మన జీవితంలో పాటించగలిగితే అది దానికంటే విలువైనది. సో ఓకే, యా. సో ఈ శ్లోకము ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆధ్యాత్మిక జ్ఞాన పురోగతి కొరకై తగిన వాతావరణము మరియు ప్రదేశంలో ఎంతైనా అవసరము. సో అంటే మనకు స్పిరిచువల్ ప్రోగ్రెస్లో సూటబుల్ ప్లేస్ అండ్ టైం అనేది చాలా అవసరం అన్నమాట. సో ఎందుకంటే మనం సాధకులు, శుద్ధ భక్తులకి ఇవన్నీ వర్తించు. వాళ్ళు ఎక్కడైనా అదే బృందావనం. ప్రభుపాద వారు అమెరికాకి వెళ్ళి మాయా జగత్తులో ఆయన బృందావనాన్ని స్థాపించారు. జగన్నాథ్ దాస్ బాబాజీ ఆయన జనాల నుంచి దూరంగా ఉండాలని వాళ్ళ యొక్క
డిస్టర్బెన్స్ నుంచి దూరంగా ఉండాలని చెప్పి టాయిలెట్లో జపం చేసుకునేవాళ్ళు కదా. హరిదాస్ ఠాకూర్ వీళ్ళంతా క్రొకొడైల్ హోల్ అంటే ముసలి సొరంగంలో లేదంటే పాములు ఉన్న ప్రదేశాల్లో జపం చేసుకున్నారు. వాళ్ళకి ఎందుకంటే ఆ భయాలు లేవు, పూర్తిగా లిబరేటెడ్ పర్సన్స్ కాబట్టి వాళ్ళు చేయగలరు. కానీ మనం అలా చేయలేము. వి గెట్ ఎఫెక్టెడ్ బై ద ఎక్స్టర్నల్ సర్కమ్స్టాన్సెస్. బాహ్య ప్రపంచం యొక్క ఎక్స్పీరియన్స్, బాహ్య ప్రపంచం యొక్క డిస్టర్బెన్సెస్కి మనం డిస్టర్బ్ అయిపోతాం అన్నమాట. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. సూటబుల్ ప్లేస్, టైం, సంగము ఇవన్నీ కూడా మనకి చాలా అవసరం ఆధ్యాత్మిక పురోగతికి. సో మందిరానికి అందుకనే రెగ్యులర్గా రావాలి. కోర్స్ ఇంట్లో కూడా మందిరం మనం స్థాపించుకొని చక్కగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయవచ్చు. బట్ అట్లీస్ట్ వీలున్నంత వరకు అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ వీక్, కోర్స్ మీ అందరూ వస్తున్నారు చక్కగా, వన్స్ ఇన్ ఏ వీక్ కంపల్సరీగా మనం మందిరంలో ఫుల్ ప్రోగ్రామ్ రాగలిగితే అసలు మార్నింగ్ నుంచి మార్నింగ్ ప్రోగ్రామ్. యాక్చువల్లీ మార్నింగ్ ప్రోగ్రామ్ ఇస్ ద ఆపులెన్స్ ఆఫ్ ఎ డివోటీ. భక్తుల యొక్క ఐశ్వర్యం అన్నమాట ఉదయం జరిగే కార్యక్రమం, బ్రహ్మముహూర్తం జరిగే కార్యక్రమం. భక్తుల మధ్యలో కూర్చొని ఆ జపం చేయడం అనేది అదొక వేరే అనుభూతి, హయ్యర్ టేస్ట్ అంట. సో దాన్ని మనం ఆస్వాదించాలి, లేదంటే మనము వంచితులు అవుతాం అన్నమాట ఆ యొక్క ఆనందానికి. సో కోర్స్ బ్రహ్మచారీస్ ఏంటంటే ఎవ్రీడే దే హ్యావ్ దట్ ఆపులెన్స్. కానీ ఎంత దాన్ని ఉపయోగించుకుని సద్వినియోగపరుచుకుంటున్నాం అనేది మన మీద ఆధారపడుతుంది. బట్ అట్లీస్ట్ పాయింట్ ఈస్, మందిరాలు ఎందుకు స్థాపించమని చెప్పారు ప్రభుపాదుల వారు? సో దట్ అక్కడ ఒక అట్మాస్ఫియర్ ఉంటుంది అన్నమాట. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, కానీ దాన్ని మనము ఎక్స్పీరియన్స్ చేయలేము మన యొక్క బద్ధావస్థ. కాబట్టి మందిరాలు అనేవి ఏంటంటే ఎప్పుడైతే విగ్రహాలని స్థాపిస్తారో, ప్రాణప్రతిష్ఠ చేస్తారో, అక్కడ కేవలం భగవంతుని సంతృప్తి కోసం అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయో అక్కడికి మనం వెళ్ళినప్పుడు ఆ వైబ్రేషన్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. కాబట్టి అక్కడ ఆధ్యాత్మిక ప్రగతి అనేది ఈజీగా జరుగుతుంది. సో ఆ అవకాశాన్ని మనం వదులుకోకూడదు. అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ వీక్ వీ షుడ్ టేక్ ఫుల్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్. ఓకే. సో ప్లస్ మనం ఇంట్లో ఉన్నప్పుడు కూడా శుచోదేశే పరిస్థాప్య అన్నారంట. మనం జపం చేయడానికి కూర్చోబెట్టేటప్పుడు కానీ, పూజ చేయడానికి కూర్చునేటప్పుడు కానీ ప్లేస్ చక్కగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మోడ్ ఆఫ్ గుడ్నెస్ అంటారు, సత్వగుణంలో ఉండాలి మ్యాక్సిమం. ప్లస్ టైం కూడా ఉదయం బ్రహ్మముహూర్తం అయితే ఇంకా బెస్ట్. ఇంట్లో ఉన్నా కానీ ఉదయం చక్కగా అట్లీస్ట్ 5-5:30 కన్నా లేచి మనం, కోర్స్ మీ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సో యూఆర్ ఆల్రెడీ డూయింగ్ దట్. యా. సో 4 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఐ జస్ట్ స్పీక్. మంచి జపం చేయడానికి మనకి ఏంటంటే 4 P's అంటారు దీన్ని. సో ఇంతకుముందు చెప్పుండవచ్చు నేను, బట్ ఐఎమ్ రిపీటింగ్. ఫస్ట్ ఈజ్ ప్లేస్. మనం జపం చేసే ప్లేస్ అనేది చాలా పరిశుభ్రంగా ఉండాలి, మోడ్ ఆఫ్ గుడ్నెస్లో ఉండాలి, సాత్వికంగా ఉండాలి. తర్వాత పోస్చర్, మన యొక్క పోస్చర్ స్ట్రైట్. ప్రభుపాదుల ద్వారా అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం ఆయన జపాటాలో సిట్ స్ట్రైట్, బ్యాక్, నెక్ షుడ్ బి ఎరెక్ట్. ఎందుకంటే ఇవన్నీ కనెక్టెడ్. మైండ్ అనేది ఫోకస్ చేయడానికి ఇది అనుకూలిస్తుంది అన్నమాట, ఈ పోస్చర్ అనేది. అలా కూర్చున్నాం అనుకోండి నిద్రపోవడానికి అనుకూలిస్తుంది. సో సిట్ స్ట్రైట్, పోస్చర్, ప్లేస్, పోస్చర్. తర్వాత ప్రొనౌన్సియేషన్ డిస్టింక్ట్గా ఉండాలి మనకి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో షుడ్ బి క్లియర్ అండ్ డిస్టింక్ట్. సో ప్రొనౌన్సియేషన్. సో ఈ 3 కూడా టెక్నికల్ అనమాట, అంటే భౌతికమైనటువంటి అడ్జస్ట్మెంట్స్. కానీ అసలైనది 4th ఏంటంటే ప్రేయర్స్. ప్రేయర్ఫుల్ మూడ్ అనేది ఉండాలన్నమాట. సో హే కృష్ణ, ద సుప్రీం లార్డ్, కాజ్ ఆఫ్ ఆల్ కాజెస్, అఖిల రసామృతమూర్తి, హే రామ, ద సోర్స్ ఆఫ్ ఆల్ ప్లెజర్. హరే మీన్స్ ఓ ఎనర్జీ ఆఫ్ ద లార్డ్, హే రాధారాణి, సో ప్లీజ్ ఎంగేజ్ మీ ఇన్ యువర్ సర్వీస్. ఇప్పటివరకు నేను భౌతికమైనటువంటి మాయాదేవి యొక్క సేవలో నిమగ్నమై ఉన్నాను. నన్ను మీరు
మీ అంతరంగ శక్తి సేవలో నియోగించండి అని చెప్పి అది ప్రార్థన. అది యాక్చువల్లీ హరే కృష్ణ మంత్ర ఇస్ ప్రార్థన, ఇది ప్రేయర్. సో ఆ మూడ్లోకి వెళ్ళాలి మనం. సో ఆ మూడ్లోకి ఫస్ట్ ఎంటర్ అవ్వాలంటే ఈ ఫస్ట్ త్రీ కండిషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే డైరెక్ట్గా మనం వెళ్ళొచ్చు. సో దట్ ఈస్ నాట్ బట్ జనరల్గా సో ఫస్ట్ ప్లేస్, పొజిషన్ క్లియర్గా విన్నప్పుడు సో మనం ఆ మూడ్లోకి వెళ్దాం. ప్రేయర్స్ ఆ ప్రేయర్ఫుల్గా చేసినప్పుడు యాక్చువల్గా అసలైన శుద్ధీకరణ అనేది జరుగుతుంది మనకి. చాంటింగ్ షుడ్ బి ఫ్రమ్ ద హార్ట్. నేను ఐ వాజ్ హియరింగ్ వన్ లెక్చర్, అందులో చెప్తారు మా గురువు మహారాజ్. సో చాంటింగ్ ఫ్రమ్ ద హార్ట్ అంటే ఏంటి? చాంటింగ్ ఫ్రమ్ ద లిప్స్ వేరు, చాంటింగ్ ఫ్రమ్ ద హార్ట్ వేరు. అంటే నిజంగా నేను మీ యొక్క శుద్ధ భక్తులు అవ్వాలనుకుంటున్నాను, కృష్ణ మీ యొక్క సేవలో నియోగించబడాలనుకుంటున్నాను, ప్లీజ్ యాక్సెప్ట్ మీ. అది సో అది మనం ఎప్పుడు ఆ ప్రేయర్ఫుల్ మూడ్ అనేది మనం ఎప్పుడు చేయగలం అంటే మిగతా 22 అవర్స్, అంటే 2 అవర్స్ జపం అనేది ఆ ప్రేయర్ఫుల్ మూడ్లో ఉండాలి అంటే మిగతా 22 అవర్స్ అనేది మన జీవితాన్ని మనం ఎలా మలుచుకుంటున్నాము, ఈ సర్వెంట్ ఆఫ్ ద సర్వెంట్ మూడ్ ఉంటుందా లేదా మనకి. ఎందుకంటే భక్తి అంటే అల్టిమేట్లీ టు బి సర్వెంట్ ఆఫ్ సర్వెంట్ ఆఫ్ సర్వెంట్. గోపీ భద్ర పథకమయో దాస 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 దాస. అంటే మన సేవ చేసే సమయంలో ఈ మూడుకి వ్యతిరేకంగా ఎన్నో అవరోధాలు, అనర్థాలు మన హృదయంలో మనం చూడవచ్చు. యాక్చువల్లీ అలా ట్రై చేస్తున్నప్పుడు, ఎవరైతే అలా ట్రై చేస్తారో ఆ మూడులో సేవ చేయడానికి, వాళ్ళే ఇది అనుభవించగలరు, వాళ్ళే ఇది సమీక్షించగలరు అనమాట. దీనికి ఎన్నో బాధల అడ్డంకులు వస్తుంది, స్వామిత్వం వస్తుంది, నేను గొప్ప అని అందరికి చూపించుకోవాలన్న భావం వస్తుంది. అంటే ఇప్పుడు పుస్తక వితరణ చేస్తున్నాను, డిస్కరేజ్, బట్ వస్తుంది. సో మనం శుద్ధ భక్తులం కాదు, మనం సాధకులం కాబట్టి వాళ్ళకంటే మనం ఎక్కువ సాధించాలి, ఓడించాలి, ఈ భావాలని వస్తాయన్నమాట. సేవకుడి భావం అనేది తగ్గుతూ ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా మనం చూసుకున్నప్పుడు మన హృదయంలో, మనం జపంలో కూర్చున్నప్పుడు, కృష్ణ ఇంకా ఆ భోగవృత్తి పోలేదు, నాకు సేవా వృత్తి రాలేదు, ప్లీజ్ హెల్ప్ మీ, ఐ వాంట్ టు బి సర్వెంట్ ఆఫ్ యువర్ సర్వెంట్ అన్న భావంతో మనం జపం చేసినప్పుడు అది చాంటింగ్ ఫ్రమ్ ద హార్ట్. అదర్వైజ్ యూఆర్ చాంటింగ్ ఫ్రమ్ ద లిప్స్. ఓకే, దట్ ఈస్ ఆల్సో గుడ్, ఇట్స్ నాట్ రాంగ్. సో బట్ అల్టిమేట్లీ వీ షుడ్ చాంట్ ఫ్రమ్ ద హార్ట్. ఓకే, విల్ గో హెడ్. నువ్వు చదవండి తాత్పర్యం. ఆ ప్రాంతమున శమ్యాప్రాసమను చోట వ్యాసదేవుని ఆశ్రమము కలదు. శ్రీల వ్యాసదేవుడు గృహస్థుడే అయినను అతని వానస్థానము ఆశ్రమముగా పిలువబడుచున్నది. ఆశ్రమమనగా ఆధ్యాత్మిక సాధనయే అత్యంత ప్రధానమైనదిగా భావింపబడు స్థానమని భావము. ఆ ప్రదేశము గృహస్థునకు చెందినదా లేక సన్యాసికి చెందినదా అనేది విషయము ముఖ్యమైనది కాదు. అనగా జీవనమందలి ప్రతి స్థితియును ఒక ఆశ్రమమే అగు రీతిలో సమస్త వర్ణాశ్రమ ధర్మము రచింపబడినది. దీని భావము సరువులకు ఆధ్యాత్మిక సాధనయే ముఖ్యాంశమైనట్టిది. అనగా బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులనడి సర్వాశ్రమముల వారు పరతత్వానుభూతి అనడి ఒకే జీవిత లక్ష్యమునకు సంబంధించిన వారై ఉన్నారు. ఈ విధముగా ఆధ్యాత్మిక సాధనకు సంబంధించినంత వరకు ఏ ఆశ్రమము వారును తక్కువ ప్రాముఖ్యమును కలిగి లేరు. వైరాగ్యముపై ఆధారపడియే ఆచారరీత్యా వాటి నడుమ భేదము కల్పింపబడుచుండును. ఆచరణాత్మక త్యాగమును కలిగి ఉన్నందునే సన్యాసులకు ఉన్నత స్థానము వసగబడుచున్నది. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇక్కడ అద్భుతమైన విషయం ప్రభుపాద వారు చెప్తున్నాను.
ఆధ్యాత్మిక సాధనకు సంబంధించినంత వరకు ఏ ఆశ్రమ వారును తక్కువ ప్రాముఖ్యమును కలగలేరు. ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఎప్పుడైతే ఆధ్యాత్మిక సాధన అనేది మనకి ఫ్రంట్ లో ఉంటుందో అప్పుడు అందరికీ కూడా ఆ, సమానమైన అవకాశాలు ఉన్నాయన్నమాట. ఏ ఆశ్రమము కూడా తక్కువ ప్రాముఖ్యత కలిగి లేదు. అందరికీ కూడా ఈక్వల్ ఛాన్స్ ఉందన్నమాట భగవద్భక్తి చేయడానికి, భగవద్ధామానికి చేరుకోవడానికి. కేవలం డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ చెప్తున్నారు, వైరాగ్యం అనేది సన్యాసులకి బ్రహ్మచారులకి కొద్దిగా ఎక్కువ స్థాయిలో ఉంటుంది. కానీ అది డిస్క్వాలిఫికేషన్ కాదు గృహస్థులకి కానివ్వండి, వేరే వాళ్ళకి భక్తి చేయడం. ఎందుకంటే భక్తి ఇస్ అన్కండిషనబుల్. సో వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్థితిలో భక్తిని చేయవచ్చు. ఎందుకంటే గృహస్థ ఆశ్రమం అన్నారు. సో ఆశ్రమం అంటే ఎక్కడైతే ఆధ్యాత్మిక సాధనే అత్యంత ప్రధానమైనదిగా భావింపబడుతున్నదో దాన్ని ఆశ్రమం అంటారు అన్నమాట. సో మనము ఆధ్యాత్మిక పురోగతిని ఫ్రంట్లో పెట్టినప్పుడు మన ఇల్లు కూడా ఆశ్రమం. లైక్ ఇట్. సో యా, విల్ గో టు ద నెక్స్ట్ వర్స్, 3rd. యాక్చువల్గా ఇక్కడ చైతన్య మహాప్రభు కూర్మ బ్రాహ్మణుడికి ఉపదేశాలు ఇస్తారు. మీకు ఎప్పుడైనా టైం దొరికినప్పుడు చైతన్య చరితామృతంలో వస్తుంది, చదవండి. చాలా మంచి గృహస్థులకు ఉపదేశం అన్నమాట. కూర్మ బ్రాహ్మణుడు నేను మీతో వచ్చేస్తాను మహాప్రభు అని చెప్పి ఆయన ఇల్లు వదిలేసి వచ్చేస్తుంటే మహాప్రభు చెప్తారు, మీరు మీ స్థితిలో ఉంటూ మీరు భక్తి చేయొచ్చు చక్కగా. స్థానే స్థిత శృతిగత తనువాన్ మనోభి, మీరు అన్ని వదిలేయాల్సిన అవసరం లేదని చెప్తాను. యా, యూ కెన్ రీడ్ లేటర్. 3rd verse. తస్మిన్ స్వ ఆశ్రమే వ్యాసో బదరీషండమండితే ఆసీనోపస్పృశ్య ప్రణిద్యమనః స్వయం. వెరీ డివోటీ అని చదవచ్చు. డివోటీ. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ ప్రభుజీ, నాగరాజ్ ప్రభు. తస్మిన్ స్వ ఆశ్రమే వ్యాసో బదరీషన్న మండితే ఆసీనోపసృశ్య ప్రణీదౌద్య మన స్వయం. ట్రాన్స్లేషన్ పర్పస్. బదిరీ వృక్షములచే సమావృతమైన అట్టి స్థలమున శ్రీల వ్యాసదేవుడు తన ఆశ్రమం నందు ఆసీనుడై పవిత్రీకరణ కొరకు ఆచరణము గావించి ధ్యాన మగ్నుడయ్యను. భాష్యము. ఆ విధముగా తన గురువు అయిన శ్రీల నారదముని ఆదేశములను అనుసరించి వ్యాసదేవుడు ధ్యానమునకు అనువైన అట్టి దివ్య ప్రదేశమును మనస్సును కేంద్రీకరించెను. సో ఇక్కడ ఒక శిష్యుడు ఎలాగ గురువుల యొక్క సందేశాన్ని ధ్యానించాలి, మెడిటేట్ చేయాలి అనే విషయం చెప్తున్నాడు. వ్యాసదేవుడు ఏం చేశారంటే నారదుడు ఏదైతే సందేశం ఇచ్చాడో దాన్నే మళ్ళీ ధ్యానంలో కూర్చొని దాన్ని ఆలోచిస్తున్నాను అన్నమాట. వన్ షుడ్ మెడిటేట్ అపాన్ ద గురూస్ ఇన్స్ట్రక్షన్స్ 24 hours. అందుకనే ధ్యాయం స్తువాంస్తస్య యశస్త్రి సందేహం అని మనం ఉదయం పాడతాం అనమాట పొద్దున్నే గురువాష్టకంలో. అంటే అట్లీస్ట్ 3 సార్లు అయినా మన గురువు గారిని ధ్యానించుకొని వాళ్ళ యొక్క ఉపదేశాన్ని మనం మెడిటేట్ చేయాలి. సో వెరీ ఇంపార్టెంట్ అది కూడా. అప్పుడే మనకి మన ఆధ్యాత్మిక జీవితంలో ఎలా పురోగతి చెందాలనేది బుద్ధి వస్తుంది మనకి. ధరామి బుద్ధి యోగం తం ఏన మాం ఉపయాంతి అంటారు కదా. సో ఆ బుద్ధి అనేది మనకి ఎలా వస్తుందంటే మనం ఎప్పుడైతే వాటిని మెడిటేట్ చేస్తాం, ఆ ఇన్స్ట్రక్షన్స్ మీద మనం ఎలా పాటించాలి అని దాన్ని మెడిటేట్ చేసినప్పుడు ఆ ఇంటెలిజెన్స్ అనేది మనకి ఇవ్వటం జరుగుతుంది అన్నమాట. ఉదాహరణకి బ్రహ్మదేవుడు కూడా సృష్టి ఆరంభించే ముందు ఆయన తపస్సు చేశాడు. అందుకని ఏం అర్థం కాలేదన్నమాట, అంత చీకటిగా ఉంది. సో ఆయన ఎవరో కూడా ఆయన తెలియట్లేదు. అప్పుడు 1000 సంవత్సరాలు ఆయన తపస్సు చేస్తాడు, తపా అని వింటాడు అనమాట. అప్పుడు ఆయనకి ఎలా సృష్టి చేయాలనేది ఆయన హృదయంలోనే ప్రేరేపిస్తాడు భగవంతుడు. సో అలాగే మనం చూస్తాం చైతన్య చరితామృతము
రూపాయల ద్వారా మనకి ఎలా ఇచ్చారు అంటే 2 నెలల్లోనే దాని పబ్లిషింగ్ జరిగింది అనమాట. రూపాయల ద్వారా అడిగినప్పుడు చైతన్య చరితామృత నాకు కావాలి అంటే డివోటీస్ చెప్పారు, ప్రతి ఒక్క పుస్తకం మీకు రావాలంటే 2 నెలలన్నా పడుతుంది కనీసం. అంటే 17 పుస్తకాలు ఉన్నాయి. ఆ విధంగా చూస్తే 3 సంవత్సరాలు పడుతుంది. రూపాయలు అన్నారు నాకు 2 నెలల్లో కావాలి. డివోటీ షాక్. రూపాయలు 2 నెలలు ఎలా అవుతుంది? ప్రాక్టికలే కాదు అసలు. బట్ రూపాయలు టోల్డ్ ఐ డోంట్ వాంట్ టు హియర్ ఆల్ దీస్ థింగ్స్. డిఫికల్ట్ అంటే డిఫికల్ట్ ఈజ్ అ వర్డ్ ఇన్ ద ఫోల్స్ డిక్షనరీ అని చెప్పి. సో ఇక భక్తులందరూ లాస్ట్కి సరెండర్ అయిపోయారు అనమాట. సరే జస్ట్ లెట్ అస్ ట్రై, ఎందుకంటే శుద్ధ భక్తుడు చెప్తున్నాడు మిరాకిల్స్ జరుగుతాయి. ఎప్పుడైతే వాళ్ళు అలా శరణాగతి పొంది అది చెయ్యాలన్న సంకల్పం తీసుకున్నారో ఇమ్మీడియట్గా రామేశ్వర ప్రభు చెప్తారు ఇది ఆయన. సో ఇమ్మీడియట్గా ఎన్నో ఆలోచనలు వాళ్ళ మైండ్లో వస్తున్నాయి అన్నమాట, చాలా ఒక ప్రవాహం లాగా. సో ఎందుకంటే అంతరంగ శక్తి అనేది ఇప్పుడు యాక్ట్ చేస్తుంది అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఒక శుద్ధ భక్తి వచనాలని పాటించాలని ఎప్పుడైతే సంకల్పించుకున్నారో అంతరంగ శక్తి అనేది కార్యక్రమం చేస్తుంది. సో ఎన్నో ఐడియాస్ వస్తున్నాయి వాళ్ళకి, ఎలా చేయొచ్చు అలా చేయొచ్చు. సో అప్పుడు వాళ్ళు వెళ్ళి ప్రభుపాద గారికి మళ్ళీ ఇలా ఐడియాస్ ఇస్తారు. సో ఆ విధంగా మనకి 2 నెలల్లోనే చైతన్య చరితామృత వస్తుంది. సో వై ఐఎమ్ టెల్లింగ్, ఎందుకు చెప్తున్నానంటే సో మనము గ్రహించిన సందేశాలను వాటిని మనం ఆలోచిస్తూ ఎలా పాటించాలని మనం సంకల్పించినప్పుడు మనకి కూడా ఇలాంటి బుద్ధి అనేది, ఇంటెలిజెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ సాక్షాత్కారం మనకు కూడా వస్తుంది. అందుకనే ఉదయం మనం పాడతాం గురువందనలు, గురుముఖ పద్మవాక్య చిత్తతే కొరియేక్య ఆరణా కవి హుమని. సో ఎప్పుడైతే ఇలా మనం ధ్యానిస్తామో మనకు కూడా బుద్ధి అనేది ఇవ్వటం జరుగుతుంది. ఓకే, గో టు నెక్స్ట్ శ్లోక ప్రభుజీ, 4th శ్లోక. భక్తి యోగేన మనసి సమ్యక్ ప్రణిహతే మలే పశ్యత్ పూర్వం అపశ్యత్ పురుషం పూర్ణం మాయాం చ తదపాశ్రయం. ట్రాన్స్లేషన్ పర్పట్ వేరే డివోటీ చదవండి. నేను చదువుతాను. నేను చదువుతున్నాను. ఆ విధముగా అతడు భౌతికత్వ రహితముగా మనస్సును భక్తి యోగమునందు నిలిపి జ్ఞానమగ్నుడై పూర్ణ పురుషోత్తముని మరియు అతని సంపూర్ణ అధీనమున ఉన్నటువంటి బాహ్య శక్తిని గాంచగలిగాను. భాష్యము: పరతత్వమును గూర్చిన సంపూర్ణ అవగాహనము కేవలము భక్తి యోగము చేతనే సాధ్యము కాగలదు. ఈ విషయము భగవద్గీత యందును నిర్ధారించబడినది. పరతత్వమైన శ్రీకృష్ణ భగవానుని కేవలము భక్తియుక్త సేవా విధానము ద్వారానే మనుషుడు సంపూర్ణముగా అనుభూతమర్చుకొనగలడు. అట్టి పూర్ణ జ్ఞానము ద్వారానే అతడు భగవద్ధామను ప్రవేశింపగలడు. నిరాకార బ్రహ్మానుభవం. ఓకే ప్రభు. సో పరతత్వమును గూర్చిన సంపూర్ణ అవగాహన కేవలం భక్తి యోగం చేతనే సాధ్యం కాదు. ఈ విషయంలో భగవద్గీత ఎందుకు ధృవీకరించారు? ఎక్కడ ధృవీకరించారు? ఆ శ్లోకం ఏంటంటే భక్త్యామాం అభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః. సో ఆ శ్లోకం యొక్క ట్రాన్స్లేషన్ రూపాలు ఇక్కడ రాశారు. కేవలం భక్తి ద్వారానే భగవంతుని మనం సంపూర్ణంగా అర్థం చేసుకోగలము. వేరే జ్ఞానము యోగం ద్వారా అర్థం చేసుకోగలము, కానీ అది సంపూర్ణం కాదు, అపూర్ణం. అది పరమాత్మగా లేదంటే నిరాకార బ్రహ్మగా. కానీ భగవంతుడు ఒక వ్యక్తిగా అనుభవించాలని అనుభవం అనేది కేవలం భక్తి ద్వారానే మనం అనుభవించడం అన్నమాట. సో మీరు తర్వాత 9.26 భగవద్గీత, ఈ శ్లోకం చాలా ఫేమస్ శ్లోకం, పత్రం పుష్పం ఫలంతోయం. అది కూడా ఒకసారి చదవండి, చాలా మంచి తాత్పర్యం ఇచ్చారు ప్రభుపాద వారు. నేను కొద్దిగా బ్రీఫ్గా చెప్తాను. సో అక్కడ 2 సార్లు భక్తి అనే వర్డ్ వస్తుంది అనమాట. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చితి తదహం భక్తి ఉపహృతం అశ్నామి ప్రేతాత్మ. ఎవరైతే భక్తితోటి నాకు ఈ యొక్క ఐటమ్స్ని అర్పిస్తారు, నేను వాళ్ళ
భక్తిని స్వీకరిస్తానని చెప్తున్నారు. 2 సార్లు వస్తున్నమాట. అంటే భక్తి ఇంపార్టెంట్ అక్కడ, ఐటమ్స్ ఇంపార్టెంట్ కాదు. అఫ్ కోర్స్ ఐటమ్స్ అనేవి ఒక మాధ్యమం మనకి. సో యా, ఇలా శ్లోకాలు కూడా వస్తాయన్నమాట. భక్తి, భగవంతుడు కేవలం భక్తికి మాత్రమే ఆకర్షించబడతాడు, వేరే ఏ గుణాలకి ఆయన ఆకర్షించబడడు. మన యొక్క ఆపులెన్స్కి, మన యొక్క ఐశ్వర్యానికి, మన యొక్క పాండిత్యానికి, మన యొక్క సౌందర్యానికి ఏవి ఆయన ఆకర్షించలేవు అనమాట. ఆయన ఆకర్షించేది ఒక్కటే ఏంటంటే అలో భక్తి ఉంటే ఆయన ఆకర్షించు. ఎందుకంటే భగవంతుడు ఆత్మారాముడు, ఆయనకి వేరే ఏది అవసరం లేదు. కానీ భక్తికి ఆయన దోషం అవుతాడు. భక్తి సంజాయితే భక్తి, కేవలం భక్తి మాత్రమే భక్తిని ఆకర్షించదు, వేరే ఏ కారణం లేదు. సో అందుకని ప్రహ్లాద్ మహారాజు శ్లోకం ఉంటుంది. ఏం చెప్తారంటే, మన్యే ధన అభిజన రూప తపశ్రుత ఔజస్ తేజస్ ప్రభావ బల పౌరుష బుద్ధి యోగ నారాధనాయ హి భవంతి పరస్య పుంసో భక్త్యా తుతోష భగవన్ గజయూతపాయ. ఏం చెప్తారంటే, మన్యే ధన అంటే ధనము కాదు, జన మన్యే ధన అభిజన అంటే ఫాలోవర్స్ వల్ల కాదు, రూపం వల్ల కాదు. మన్యే ధన అభిజన రూప తప వల్ల కాదు, శృత పాండిత్యం వల్ల కాదు, ఓజ బాడీకి స్ట్రెంత్ వల్ల కాదు, తపశ్రుత ఓజస్ తేజం వల్ల కాదు, ప్రభావం మన యొక్క ప్రభావం వల్ల కాదు, తేజ ప్రభావం బల పౌరుష బుద్ధి నారాధనాయ భవంతి, వీటన్నిటి ద్వారా నన్ను ఆరాధించలేవురా నాయనా. మరి ఏం కావాలి మమ్మల్ని ఆరాధించాలంటే, భక్త్యా తుతోష భగవన్, కేవలం భక్తి ద్వారానే నన్ను ఆరాధించగలవు. ఎగ్జాంపుల్ చెప్తాను. భక్త్యా తుతోష భగవన్ గజయూతపాయ, దానికి ఎగ్జాంపుల్ ఎవరు? గజేంద్రుడు ఒక జంతువు కూడా నన్ను ఆరాధించగలిగింది, ఎందుకంటే భక్తి ఉంది కదా. సో దట్ ఈస్ ద పాయింట్. ఇక్కడ ఏం చెప్తానంటే, పరతత్వమును గూర్చిన సంపూర్ణ అవగాహన కేవలం భక్తి యోగము చేతనే సాధ్యము కాగలదు. సో దట్ ఇస్ ద పాయింట్ అన్నమాట. ఆల్రెడీ మీకు ముందు కూడా ఒక శ్లోకం చెప్పాను, కుబ్జా గురించి. వీరంతా ఉంటారు కదా, కుబ్జాకి ఏ అందం ఉన్నది, విదురుడికి ఏ కులం ఉన్నది, రైట్? సో భక్త్యా తుష్యతి నచ గుణై భక్త ప్రియో మాధవ. ఓకే, గో హెడ్ ప్రభు, అక్కడి నుంచి మళ్ళీ చదవండి. హరే కృష్ణ ప్రభు. నిరాకార బ్రహ్మానుభవము లేదా పరమాత్మానుభవముల ద్వారా వనగూడి పరతత్వ అసంపూర్ణానుభవము భగవద్ రాజ్యమును ప్రవేశించటకు మనుజునికి అనుమతింపదు. కనుకనే దేవదేవుడైన శ్రీకృష్ణుడు మరియు అతని కర్మల దివ్యానందమును మగ్నుడవమని నారద మహర్షి శీల వ్యాసదేవునికి ఉపదేశించను. బ్రహ్మజ్యోతి అన్నది పూర్ణ దర్శనము కానందున వ్యాసదేవుడు దానిని లక్ష్య పెట్టలేదు. భగవద్గీత 7:19 యందు నిర్ధారించబడినట్లు శ్రీకృష్ణ భగవానుడే పూర్ణతత్వమై ఉన్నాడు. వాసుదేవ సర్వమితివి. దేవదేవుడైన వ్యాసదేవుడు ఉజ్వల సువర్ణమయ కాంతి కలిగిన హిరణ్యమయ ప్రాంతం అనేది నిరాకార బ్రహ్మ ఆచ్ఛాదనచే కప్పబడి ఉన్నాడనియు, మరియు భగవానుని కరుణచే అట్టి ఆచ్ఛాదనము తొలగినప్పుడే పరతత్వము యొక్క నిజ దర్శనము కలగగలదనియు ఉపనిషత్తుల యందు తెలుపబడినది. ఈ శ్లోకము నా పరతత్వము పురుషునిగా వర్ణింపబడినాడు. ఈ విధముగా పరతత్వమైన భగవానుడు పలు వేద శాస్త్రములందును వర్ణింపబడినాడు. అతడే భగవద్గీత యందు నిత్యునిగా మరియు ఆది పురుషునిగా నిర్ధారించబడినాడు. అనగా పరతత్వమైన భగవానుడు పూర్ణ పురుషుడు. అట్టి దివ్య పురుషుడు పలు విధములైన శక్తులను కలిగి ఉండును. వాటి ఓకే. సో ఇక్కడ వరకు ఏం చెప్పారంటే, ఆ పరతత్వం అనేది ఒక వ్యక్తి, అతను పూర్ణ పురుషోత్తముడు అనేది మనం అర్థం చేసుకోవాలి. అది ఒక నిరాకారమైనటువంటి లేదంటే పరమాత్మ స్వరూపం కాదు. అవన్నీ కూడా అసంపూర్ణమైనటువంటి
సాక్షాత్కారం అన్నమాట. ఎప్పుడైతే భక్తి చేస్తామో మనకి ఈ సాక్షాత్కారం వస్తుంది భగవంతుడు పూర్ణ పురుషోత్తముడు. సో ఒకసారి ప్రభుపాలను వారు అడుగుతారు ఇలాగే, సో లార్డ్ ఈజ్ పర్సనల్ ఆర్ ఇంపర్సనల్? ఎప్పటి నుంచో ఈ ఆధ్యాత్మిక ప్రజలకు ఈ సందేహం ఉంటుంది, పర్సనల్ ఆ ఇంపర్సనల్ అని. ప్రభుపాద చెప్తారు గాడ్ ఈజ్ బోత్ పర్సనల్ అండ్ ఇంపర్సనల్. సో ఎందుకంటే భగవంతుడిలో ఏదైనా లోపిస్తే అతడు భగవంతుడు ఎలా అవుతాడు? సో భగవంతుడిలో పర్సనలిజం ఉంది, ఇంపర్సనలిజం ఉంది, రెండు ఉంది. కానీ పర్సనలిజం అనేది పర్సనాలిటీ సుపీరియర్ టు ఇంపర్సనలిజం అన్నమాట. ఎందుకంటే ఒక మనిషి, ఒక వ్యక్తి ఉంటే ఆయనకి శక్తులు కూడా ఉంటాయి. ఆ శక్తులు అనేది ఇంపర్సనల్, ఆ వ్యక్తి అనేవాడు పర్సన్. ఆ శక్తులు అనేవి కూడా ఆ వ్యక్తి యొక్క ఆధీనంలోనే ఉంటాయి. సో ఆ విధంగా భగవంతుడు రెండూ కూడా. సో అదే చెప్తున్నారు ఇక్కడ. అటువంటి భగవంతుడికి ఎన్ని శక్తులు ఉంటాయి? సో నౌ విల్ కంటిన్యూ. ఐ విల్ టేక్ 5 more minutes. ఇస్ ఇట్ ఓకే? ఐ విల్ ఫినిష్ పర్పట్ ఆర్ ఎల్స్ తీసుకొని వచ్చా? ఓకే, చదవండి, ఇంతకు మిగిలింది. వాటి యందు ఆంతరంగిక శక్తి, బహిరంగ శక్తి, తటస్థ శక్తులను ముఖ్యమైనవి. ఈ శ్లోకమునందు తెలుపబడిన శక్తి బాహ్య శక్తిగా అవగతమగుతున్నది. ఈ విషయము దాని కర్మలను గూర్చి వివరముల ద్వారా తెలియగలదు. చంద్రకాంతి చంద్రుని కూడి ఉన్నట్టు చందమున ఆంతరంగ శక్తి సదా భగవాన్నే కూడి ఉంటుంది. జీవులను అజ్ఞానాంధకారముననే సదా నిలుపు కారణముగా బాహ్య శక్తి అంధకారంతో పోల్చబడినది. కానీ అటు బాహ్య శక్తి పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణుని సంపూర్ణ అధీనమున నిలిచి ఉన్నదని అప్రాస్యం అను పదము సూచించున్నది. ఆంతరంగ శక్తియు మాయగానే పిలువబడుతుంది. ఆధ్యాత్మికత ఎందే ప్రదర్శింపబడినది కావున అది ఆధ్యాత్మిక మాయై ఉన్నది. అటువంటి ఆధ్యాత్మ శక్తి యొక్క ఆశ్రయమున నిలిచినతో అజ్ఞానాంధకారము క్షణములో నశించిపోగలదు. ఆత్మానురాములైన వారు అంటే సమాధి యందు మగ్నులైనట్టు వారు సైతము ఈ మాయనే ఆంతరంగ శక్తి ఆశ్రయింతురు. ఆధ్యాత్మిక కాంతి తేజములో అంధకారములకు తావులేనట్లుగా భక్తియుక్త సేవ ఆంతరంగ శక్తి యొక్క కర్మ అయినందున అటు భౌతిక శక్తికి అంటే నూన శక్తి తావు లేకుండాను. అటువంటి ఆంతరంగిక శక్తి నిరాకార బ్రహ్మానుభవంలో కలిగేది బ్రహ్మానందము కన్నను ఘనమైనటిది. నిరాకార బ్రహ్మజ్యోతి సైతము పరతత్వమైన శ్రీకృష్ణ భగవాన్ నుండి కలిగడి ఒక వ్యక్తీకరణమని శ్రీమద్ భగవద్గీత యందును తెలుపబడినది. రాగల శ్లోకములలో వివరింపబడనున్నట్లు స్వయముగా శ్రీకృష్ణ భగవానుడు తప్ప వేరెవరను పరమ పురుషుడు కాజాలరు. హరే కృష్ణ ప్రభుదండ. శ్రీల ప్రభుపాదికి. సో ఇక్కడ భగవంతుని యొక్క 3 శక్తులు చెప్తున్నారు: అంతరంగ శక్తి, బహిరంగ శక్తి, తటస్థ శక్తి. అయితే ఇక వ్యాసదేవుడు ఏం చూశారంటే, ఆయన యొక్క ధ్యానంలో భగవంతుడి యొక్క ఆధీనంలో ఆయన యొక్క మాయాశక్తి ఆయన వెనకే ఒక నీడలాగా ఉంది అన్న విషయాన్ని చూశారన్నమాట. అంటే ఈ మాయాశక్తి అనేది ఈ ప్రపంచంలో వ్యక్తులను ఎలా అతను వశంలో పెట్టుకుంది, బద్ధజీవులందరూ ఎలా మాయలో పడి ఉన్నారు అన్న విషయం వ్యాసదేవుడికి అర్థమైందనమాట. అంటే ఆ మాయ అనేది ఇండిపెండెంట్గా స్వతంత్రంగా ఏమి చేయలేదు. భగవంతుని యొక్క ఆశ్రయంలోనే ఒక నీడలాగా ఆమె అలా చేస్తుంది అనమాట. ఎందుకంటే అది భగవంతుని కోరిక, ఈ బద్ధజీవులని వాళ్ళని ఉద్ధరించడానికి. కానీ మహాత్ములు అంటే భక్తులు ఎవరి ఆశ్రయంలో ఉంటారు? అంతరంగ శక్తి ఆశ్రయంలో ఉంటారు. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతి ఆశ్రిత. ఎప్పుడైతే వాళ్ళు శుద్ధ భక్తులు అవుతారో వాళ్ళు అంతరంగ శక్తి ఆశ్రయంలోకి వచ్చేస్తారు. ఎప్పుడైతే ఇండిపెండెంట్గా ఎంజాయ్ చేద్దాం ఉంటారో వాళ్ళు బహిరంగ శక్తి ఆశ్రయంలోకి వచ్చేస్తారు. రెండు భగవంతుని యొక్క శక్తులే. ఒకళ్ళు మహామాయ దుర్గాదేవి అయితే ఇంకొకళ్ళు సుభద్రామయ్య. మనం సుభద్రామయ్య ఆశ్రమంలో ఉన్నాము. ఆమె మన విజయవాడలో తిష్టులయ్య అక్కడ అందరినీ ఆమె కంట్రోల్ చేస్తూ ఉంది, దుర్గమ్మ.
సో ఎవరైతే భగవంతుడి శరణ పొందరో ఆమె వాళ్ళందరినీ ఆమె నియంత్రిస్తుంది. భగవంతుడి శక్తులే. కానీ భగవంతుడికి ఎలాగైతే రిఫ్రిజిరేటర్ ఎలక్ట్రిసిటీ ఉంది, విద్యుత్, అది ఒకసారి చల్లగా రిఫ్రిజిరేటర్ లాగా మనం తయారు చేయొచ్చు, లేదంటే వేడిగా హీటర్ లాగా తయారు చేయొచ్చు. ఎలక్ట్రిసిటీ ఒకటే. అలాగే భగవంతుడి శక్తులే రెండు కూడా. అది మనం ఎలా ఉపయోగించుకుంటాం అనేది మన మీద ఆధారపడి. సో ఇక్కడ డోంట్ టెల్ కృష్ణ, ఎందుకంటే ఈ మాయాశక్తి కూడా భగవంతుని ఆధీనంలో ఉన్న విషయం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భగవంతుడు శక్తిమాన్, కావాలంటే ఆ శక్తిని ఆయన కంట్రోల్ చేయగలడు. మనం ఎప్పుడైతే భక్తులు అవుతామో భగవంతుడు మాయాదేవత చెప్తారనమాట, ఈ భక్తుల్ని డిస్టర్బ్ చేయకండి అని. సో మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళారనుకోండి, అక్కడ కుక్క అరుస్తుంది గట్టిగా, పెద్ద డాబర్మన్ ఉంది, లోపలికి ఎలా వెళ్ళగలరు? ఆ ఇంట్లో లోపలికి వెళ్ళాలంటే ఏం చేస్తారు మీరు? ఎవరైనా చెప్పండి. ఆ ఇంటి ఓనర్ వచ్చి తీసుకెళ్తే, ఇంటి వరకు వచ్చి ఏ టామీ చుప్ అనగానే తోగొప్పుకుంటే అది అనుకుంటూ సైలెంట్ అయిపోయి, అంటే మనం ఇంటి వారిని పిలవాలి. సో అలాగే ఏం చెప్తారంటే ఆచార్యులు, మాయాదేవి అనేది భగవంతుని యొక్క పెట్ డాగ్. మనం అరుస్తూ ఉంటుంది మన మీద మాయాదేవి, రానివ్వకుండా, అంటే భగవంతుని డిస్టర్బ్ చేయకుండా, ఎందుకంటే భౌతికమైనటువంటి కోరికలతో వెళ్తాము అని చెప్పి. కానీ ఎప్పుడైతే మనం భగవంతుని శరణాగతి పొందుతామో, భగవంతుని పిలుస్తామో జెన్యూన్గా, ఇప్పుడు భగవంతుడికి చెప్తాడు మాయాదేవికి, అతను నన్ను డిస్టర్బ్ చేయడానికి రావట్లేదు, నా భక్తి చేయడానికి వచ్చాడు, నువ్వు డిస్టర్బ్ చేయకండి. ఇప్పుడు మాయాదేవి కూడా సైలెంట్ అయిపోతుంది. ఈ ఉదాహరణ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. రాధేశ్యామ్ ప్రభు చెప్తాడు. అందుకనే డోంట్ టెల్ మాయా, డోంట్ టెల్ కృష్ణ హౌ బిగ్ మాయా ఈజ్. కృష్ణుడికి చెప్పొద్దు మాయా అబ్బో నన్ను ఇంత సతాయిస్తుంది అంత సతాయిస్తుంది అని చెప్పొద్దు. టెల్ మాయా దట్ హౌ బిగ్ కృష్ణ ఈజ్. మాయాదేవి చెప్పండి, నా కృష్ణుడు ఎంత గొప్పవాడు, నా కృష్ణుడికి సాధ్యం లేనిది ఏమన్నా ఉందా? ఎందుకంటే ఇన్సిగ్నిఫికెంట్ అనమాట మన ప్రాబ్లమ్స్, మన సమస్యలు అనేవి కూడా కృష్ణుడికి ఒక ఇదనమాట. ఎందుకంటే ఆయన చూడండి, విష్ణువు రూపంలో ఒక శ్వాస నిశ్వాస అంతే, బ్రహ్మాండం మొత్తం వెళ్ళిపోయింది ఆయన క్రియేట్ అయ్యి, మళ్ళీ డిస్ట్రక్షన్ కూడా అయింది. మన ప్రాబ్లమ్స్ ఏంటి అందులో మనం అనుకుంటూ ఉంటాం, నా సమస్య ఎంత పెద్దది అంత పెద్దది, అబ్బో రోజంతా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. సో దేర్ఫోర్ మన యొక్క చేతనని మనం పైకి తీసుకురావాలి. ఈ భౌతిక ప్రపంచంలో సమస్యలు అనేవి పోవు, కానీ మన చేతనని పైకి లేపాలి. భక్తి చేస్తూ మన చేతని పైకి లేపితే ఈ సమస్యలన్నీ కూడా అసలు చాలా ఇన్సిగ్నిఫికెంట్గా అనిపిస్తాయి. సో అదే ఇక్కడ వ్యాసదేవుడు చూసాడు అనమాట. ఏంటంటే మాయాదేవి అనేది భగవంతుని యొక్క ఆశ్రయం తీసుకుని నీడలాగా ఈ భౌతిక ప్రపంచంలో అందరి మీద కబ్జా చేస్తుంది, నీడలాగా. కానీ ఆ నీడ అనేది ఎప్పుడు పోతుంది? ఎప్పుడైతే మనం కాంతిలోకి వచ్చేస్తామో, భగవంతుడి ముందుకు వచ్చేస్తామో, ఆ సూర్యుడి దగ్గరికి వచ్చేస్తామో, ఆ డార్క్నెస్ అనేది లేదు. సో అదే కీ అనమాట. ఎప్పుడైతే మనం భక్తి చేస్తామో ఇమీడియట్ గా మనం కూడా అంధకారం నుంచి దూరం అవ్వగలం, ఏ సమస్య అనేది ఉంది. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ ఎక్స్టెండెడ్ లిటిల్ బిట్. శీల ప్రభుపాదికి జై. గ్రంథరా శ్రీమద్ భాగవతంకి జై. ధన్యవాద ప్రణామం ప్రభు. థ్యాంక్ యూ ప్రభుస్. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ దండ ప్రణామం ప్రభుజీ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ. హరే కృష్ణ దండ ప్రణామం ప్రభుజీ.